హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వ్లాగ్ వచ్చేసరికి 21 నవంబర్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ 7:30 అయిపోయింది. బై ద వే ఆ రోజు సండే. మార్నింగే రిషి నిద్ర ఎందుకు లేపుతున్నాను అనుకుంటున్నారా? మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోతుంది ఏం టెంపుల్కి అనేది మీకు ముందు చెప్తాను. 7:30 అయిపోయింది. రిషి నిద్ర లేవలేదు ఇంకా పూర్తిగా. చెక్కలగిలి పెట్టి నిద్ర లేపుతుంటే క్యూట్గా స్మైల్ చేస్తున్నాడు అనమాట. అందుకని ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేసుకున్నాను. సో అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. తొందరగా బయలుదేరిపోతున్నాం అనమాట. నేను మా హస్బెండ్ రిషి ముగ్గురం స్టార్ట్ అయిపోయాము. గుంటూరుకి కాకాని టెంపుల్ చాలా దగ్గరే అయినా అస్సలు ఈ మధ్యకాలంలో వెళ్ళటం అసలు కుదరలేదు. లాస్ట్ టైము అభికి 1.5 years ఉన్నప్పుడు వెళ్ళాము. ఎందుకంటే అభికి రాహుకేతులు పూజ చేయించమన్నారనమాట. అందుకని వెళ్ళాము మేము అప్పుడు. బట్ తర్వాత అస్సలు కుదరలేదు. ఏదో ఒక పనితో హడావిడైపోయి అసలు వెళ్ళటం కుదరలేదు. అందుకని మా హస్బెండ్ అన్నారు, చాలా రోజులు అయిపోయింది కదా, ఒకసారి వెళ్ళొద్దాము అంటే ముగ్గురం కలిసి బయలుదేరామన్నమాట. గుంటూరు నుంచి కాకాని టెంపుల్ 30 minutes పడుతుంది. అందుకని తొందరగా వెళ్ళిపోయాము. 9:30 అయిందండి రీచ్ అయ్యేసరికి. కాకాని టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్, చాలా పవర్ఫుల్ అనమాట. ఈ కాకాని టెంపుల్లో శివలింగం వచ్చేసరికి శ్రీశైలంలో శివలింగం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది యాస్టీస్గా. అలానే కాళహస్తిలో ఎలా అయితే రాహుకేతుల పూజ చాలా బాగా చేస్తారో, ఎంత ఫేమస్సో, ఈ కాకాని టెంపుల్లో కూడా రాహుకేతుల పూజ అంత ఫేమస్ అనమాట. కాళహస్తి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కాకాని టెంపుల్లో రాహుకేతుల పూజ చేయించుకుంటారు. మేము కూడా చేయించుకున్నాము. మేము కూడా 3 years బ్యాక్ ఇలానే కాకానీలో రాహుకేతుల పూజ చేయించుకున్నాం అనమాట. బట్ మళ్ళీ చేయించుకోవాలి. అభి వస్తే ఒకసారి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఈ టెంపుల్లో రాహుకేతుల పూజ ఎలా అయితే జరుగుతుందో పెళ్ళిళ్ళు జరుగుతాయి, అన్నప్రాసనలు, బారసాల, ఒడుగులు, ఇలా అన్నీ చాలా బాగా జరుగుతాయండి. చాలా జరుగుతాయి ఇక్కడ ఫంక్షన్స్. మేము వెళ్ళే టైంకి 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అన్నమాట మండపాలలో, ఆపోజిట్ మండపాలలో. చూడటానికి చాలా బాగా అనిపించింది అనమాట. అలానే ఇక్కడ ఏంటంటే పొంగళ్ళు వండుకొని చక్కగా తమ కోరికలు నెరవేరిన తర్వాత పొంగళ్ళు వండి దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. సో అలా చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ కాకాని. సో మేము వెళ్ళేసరికి సండే కాబట్టి కొంచెం రష్గా ఉంది. మేము ఏమిటంటే 20 rupees దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము. 2 minutesలో దర్శనం అయిపోయింది. సో మేము వెళ్ళే టైంకి అభిషేకాలు చేస్తున్నారు కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో అనుకోకుండా 20 rupees దర్శనం తీసుకుని వెళ్ళేసరికి మేము అభిషేకాన్ని కూడా చూసాము. చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత దేవుడి దర్శనం అయ్యేసరికి ఎందుకో ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ ఉందన్నమాట మనసులో. ఇంకా టెంపుల్ బయట ప్రసాదం ఉంటే ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మేము మంగళగిరి వెళ్తున్నాము. మంగళగిరి అంటే అందరికి గుర్తొచ్చేసేది పానకాల స్వామి గుడి. కొండపైన ఉంటుంది కదా పానకాల స్వామి గుడి. సో అందరూ ఆ గుడే చూస్తారు. బట్ కాకపోతే కొండ కింద కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుందండి. సో అందుకని మేము ఏంటంటే ఫస్ట్ కొండ కింద దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. ఎందుకంటే 12 కల్లా క్లోజ్ చేసేస్తారు కొండ కింద. అందుకని ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. ఈ మంగళగిరితో మాకు ఒక మంచి కనెక్షన్ ఉంది. ఏంటి అంటే 2024లో రిషి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లో పుట్టాడనమాట. అందుకని ఈ ఊరితో మాకు ఒక చిన్ని కనెక్షన్ ఉంది. సో ఎప్పుడైనా మీకు ఎవరికన్నా డీటెయిల్స్ కావాలంటే నేను రిషి బర్త్ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను. ఎయిమ్స్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అదంతా మీకు షేర్ చేస్తాను అనమాట ఒక మంచి వీడియోలో. సో మేము ఏంటంటే ఇంకా ఫైనల్లీ మంగళగిరి కొండ కింద టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇది వచ్చరికి లక్ష్మీ నరసింహస్వామి గుడి, పైనేమో పానకాల స్వామి గుడి అంటారు. సో కొండ కింద చాలా పెద్ద గోపురం అన్నమాట. చాలా బాగుంది టెంపుల్. సో ఫైనల్లీ రీచ్ అయిపోయిన తర్వాత మేమైతే కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళామన్నమాట. గుళ్ళోకి ఎంటర్ అవ్వంగానే నామం పెడుతున్నారు పంతులు గారు. అందుకని
రిషికి నామం పెట్టించాము. చాలా ముద్దుగున్నాడు కదా రిషి నామంలో. సో దర్శనం చేసుకున్నామని 2 minutesలో అయిపోయింది. జనం రష్ ఎక్కువ లేరనమాట. మేము దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలామంది రష్ పెరిగిపోయింది. సో ఫైనల్లీ దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఎన్నిసార్లు అనుకున్నానో అస్సలు చూద్దామని అస్సలు కుదరలేదు. ఎప్పుడు కొండపైన చూశాను కానీ కొండ కింద అస్సలు చూడలేకపోయాను కదా. ఈసారి ఫైనల్లీ ఆ దర్శనం అయ్యేసరికి చాలా బాగా అనిపించింది. మంగళగిరిలో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకొక టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఈ టెంపుల్ వచ్చేసరికి గుంటూరు విజయవాడ వెళ్ళే హైవే రోడ్లో కొలన్కొండ వస్తుంది కదా, అక్కడ సర్వీస్ రోడ్లో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి ఇస్కాన్ టెంపుల్, అంటే కృష్ణుడు టెంపుల్. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన గుడి అనమాట. మేము వెళ్ళే టైంకి టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుందో లేదో అనుకుంటూ వెళ్ళాము. బట్ మా లక్ వల్ల ఓపెన్ చేసింది. ఈ టెంపుల్ వచ్చేసరికి మార్నింగ్ 7:30 to 12:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్స్ అంటేనే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ టెంపుల్ కూడా అలానే అండి, చాలా బాగుంది టెంపుల్. కెమెరా అస్సలు వర్త్ అవ్వదన్నమాట. మన కళ్ళతో చూస్తే వచ్చే ప్రశాంతత, ఆనందం అసలు చెప్పలేము. సో టెంపుల్లో మేము వెళ్ళేసరికి హారతి ఇస్తున్నారు. లైవ్లో తబలా వాయిస్తూ పాట పాడుతున్నారనమాట. ఆ గంట శబ్దం, ఆ తబలా, ఆ వాయిస్, ఆ ఇదిలో దేవుణ్ణి చూస్తూ అస్సలు ఎంత ముద్దుగున్నారంటే కృష్ణుడు, అబ్బబ్బబ్బా అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట చూడటానికి. సో చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కాసేపు కూర్చున్నాము. ఇక రిషిని వదిలిపెడితే దేవుడికి దండం పెట్టుకుంటూ మొత్తం టెంపుల్ అంతా తిరిగేసేసాడు అనమాట. అసలు రిషి కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఈ టెంపుల్ని. చాలా వాడికి ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వచ్చింది రిషికి కూడా. చక్కగా అందరు దేవుడి దండం పెట్టుకుంటూ టెంపుల్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఈ టెంపుల్లో పెయింటింగ్స్ ఉన్నాయండి అసలు వాల్స్ మీద. అసలు ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి. మనం ఇళ్ళల్లో షాండ్లియర్ పెట్టుకుంటాం కదా, ఆ షాండ్లియర్ దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయి. ఎవరైనా వెళ్తే తప్పకుండా చూడండి అనమాట. నాకు కెమెరా అస్సలు వర్త్ కాదు, బట్ నేను షూట్ చేశాను కానీ అస్సలు వర్త్ అవ్వదు. కళ్ళతో చూస్తే ఆనందం నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట. సో చాలా చాలా బాగున్నాయి అసలు. ఆ మ్యూజిక్, ఆ లైవ్గా తబలా వాయిస్తూ తను పాట పాడుతూ, ఆ గంట శబ్దం, ఈ పెయింటింగ్స్, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఎందుకో ఇలా మనల్ని మంత్రముగ్ధులు చేస్తారంటారు కదా, అలా చేసేసారు నన్ను. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ రికమెండ్ చేస్తానండి, వెళ్ళండి. చాలా చాలా బాగుంది టెంపుల్. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ గుళ్ళోనే ఒక షాప్ ఉంటుంది, ఇస్కాన్ వాళ్ళది అన్ని ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా, ఆ షాప్కి వెళ్ళి మేము 2 బొమ్మలు ప్రసాదం తీసుకున్నాం అనమాట. నేను మీకు చూపిస్తాను బొమ్మలు. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసాం. ఇంకా బయలుదేరిపోయి ఇంకా ఏమైనా లంచ్ చేసేసి ఇంటికి వెళ్దాం అనుకొని మంగళగిరిలో ఇది మిశ్రా డాబా అని ఉంటుందన్నమాట. ఇక్కడ ఆగి చక్కగా లంచ్ చేసేసాము. ఫుడ్ అయితే ఇదివరకైతే చాలా బాగుండేది ఫుడ్. మేము రిషిని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చెకప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికే వచ్చి తినేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. బట్ ఈసారి కొంచెం క్వాలిటీ తగ్గింది అనిపించింది. సో బట్ ఓకే, వర్త్ అనమాట ఫుడ్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా మంచాల మీద కూర్చొని తినచ్చు. సో బాగా ఫుడ్ అయితే ఓకే.
సో నేను వచ్చేసరికి ఇస్కాన్ టెంపుల్లో ఈ రాధాకృష్ణుల బొమ్మలు అనమాట, ఇవి కొనుక్కున్నాను. ఇవి వచ్చేసరికి 150 పడ్డాయి నాకు. సో చాలా బాగుంది బొమ్మలు. అండ్ ప్రసాదం కూడా తీసుకొని ఇంకా లంచ్ చేసేసి ఇంటికి బయలుదేరిపోయాను అనమాట. సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యాం. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ గుంటూరులో సండే మార్కెట్ కండక్ట్ చేస్తారు, అందుకని సండే మార్కెట్కి వచ్చాం. సండే మార్కెట్లో కావాల్సినవి తీసుకొని ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటే అమరావతి రోడ్లో ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసింది. అందుకని ఒకసారి వెళ్ళి చూసాము. ఎగ్జిబిషన్ చూడంగానే నాకు అభి గుర్తొచ్చాడనమాట. ఎందుకంటే అమ్మ ఎగ్జిబిషన్కి వెళ్దాం అని ఎప్పుడు గోల్ చేస్తాడు. అందుకని ఈసారి అభి రాగానే ఎగ్జిబిషన్ తీసుకెళ్దాం అనుకున్నాం. అనుకోకుండా అభి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఏంటి అని మీకు తెలియాలంటే నెక్స్ట్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది కూడా తొందరగా అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ అందరికీ.